సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. నేటి వార్తలోని ముఖ్యాంశాలు. తాండూరు జిల్లా ఆసుపత్రిలో పెరుగుతున్న డయాలసిస్ రోగులు, సరిపడా మిషన్లు, బెడ్లు లేక రోగుల అవస్థలు. విద్యార్థులకు మెరుగైన విద్య, నాణ్యమైన భోజనం అందించాలి. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్తో పాటు వసతి గృహాలను సందర్శించిన మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి. అయ్యో పాపం, తాండూరులో సినీ పక్కీలా కారులో నుంచి నగదు చోరీ, 1,30,000 నగదు ఎత్తుకెళ్లిన కిలాడి కేటుగాడు. వికారాబాద్ జిల్లా తాండూరులో మూత్రపిండాల వ్యాధితో బాధపడే రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. వారి బాధలను పట్టించుకునేవారు కరువయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో డయాలిసిస్ రోగుల తాకిడి పెరిగింది. ఆసుపత్రిలో సరిపడా మిషన్లు, బెడ్లు లేక రక్తశుద్ధి సేవలకు ఇబ్బందులు పడుతున్నారు. బాధితులకు రక్తశుద్ధి సేవతో పాటు ప్రభుత్వ సదుపాయాలు, సౌకర్యాలపై సర్కారు ఎప్పుడు దయ చూస్తుందో అంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు. మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తాండూరులో 8, వికారాబాద్లో 5, కొడంగల్లో 5, పరిగిలో 5 మిషన్లు, అందుబాటులో తగ్గట్లు బెడ్లు ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారు. తాండూరులో గతంలో 30 మందికి డయాలసిస్ సేవలు అందించగా ప్రస్తుతం బాధితుల సంఖ్య 64 మందికి చేరింది. దీనికి అదనంగా మరో 34 మంది బాధితులు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న 64 మందికి రోజు విడిచి రోజు 3 షిఫ్ట్లో 24 గంటల పాటు బాధితులకు శుద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అయితే మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న సేవలను విస్తరించడంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బాధితులకు అనుగుణంగా మిషన్లు, బెడ్లు విస్తరిస్తే రక్త శుద్ధి చేసుకుంటున్న బాధితులతో పాటు వెయిటింగ్ లో ఉన్న వారికి బాధలు తప్పుతాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంపై ఆసుపత్రి వైద్యులు మరో 3 డయాలసిస్ మిషన్లు, బెడ్లకు ప్రతిపాదనలు పంపించడం జరిగిందని తెలిపారు. త్వరలో అందుబాటులోకి రావచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తీసుకున్నవారు లేదు, ఇంకా అడిషనల్గా వేరే పేషెంట్లు కొత్త వాళ్ళని తీసుకోవాలంటే మిషన్స్ కొత్త. ఎన్ని రోజులు అవుతుంది? 6 ఏళ్ళు అవుతుందా? ఎట్లుంది, మంచిగా ఉందా? చేయించుకున్నప్పుడు కొద్దిగా ఇక్కడైతే మంచిగా చూస్తారు కదా.
నీళ్ళు మంచిగా చూసుకో. పేరు ఎవరు? ఎట్లుంది, మంచిగా ఉందా? ఎవరు? ఎట్లుంది? ఎన్ని రోజులు అవుతుంది? సంవత్సరం అవుతుందా? ఇక్కడ మంచిగా ఉంది కదా నీకైతే? గురుకుల పాఠశాలలతో పాటు మోడల్ స్కూల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించేలా ప్రత్యేక దృష్టి సారించాలని తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి సూచించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశాల మేరకు బుధవారం తాండూరు పట్టణం రాజీవ్ కాలనీ సమీపంలోని తెలంగాణ మైనార్టీ బాలుర రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్ను మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. విద్యార్థుల తరగతి గదులు, మరుగుదొడ్లు, వంటగదితో పాటు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి విద్య ఎలా అందిస్తున్నారని, భోజనం ఎలా అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మరోవైపు జిన్గుర్తిలోని కేజీబీవీలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి కూడా స్కూల్ తరగతి గదులను, వంటగది, మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు. ఈ తనిఖీలో విద్యార్థులకు డైనింగ్ హాల్ లేక ఇబ్బందులు పడుతున్నారని, పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు గుర్తించారు. మెనూ ప్రకారం భోజనం వడ్డించడం లేదని మేనేజర్ నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్, మేనేజర్లు వేరువేరుగా మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్కూళ్లలో మెరుగైన విద్య అందించడంతో పాటు విద్యార్థులకు ఆరోగ్యంపై దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిన్గుర్తి స్పెషల్ ఆఫీసర్ ఆశాలత, తాండూరు మున్సిపల్ ఆర్ఓ అశోక్ కుమార్, జవాన్లు సిహెచ్ అశోక్, సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాకపోతే ఇమ్మీడియట్ గా మాకు రెస్పాండ్ కానీ ఇప్పుడైతే చాలా డైరెక్ట్ మాట్లాడి మీకు విత్ ఇన్ అవర్స్ లో చేంజ్. హలో జిన్గుర్తి మేనేజర్ సార్ దీని ద్వారా ఎందుకంటే ఒకటి కాదు, మన కుటుంబం పిల్లలు ప్రాబ్లం ఏమంటే చెప్పండి. కారులో ఉన్న మహిళను మైమర్పించి ఓ కేటుగాడు డబ్బులు లూటీ చేశాడు. అమ్మ వైద్య ఖర్చుల కోసం బంగారు తాకట్టు పెట్టి తీసుకొచ్చిన డబ్బులు క్షణాల్లో మాయం కావడంపై బాధితులు లబోదిబోమన్నారు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. బొమ్రేస్పేట్ మండలం బురాన్పూర్ తండాకు చెందిన రాజు, శారద దంపతులు. శారద తల్లి అనారోగ్యానికి గురి కావడంతో ఆమె వైద్య ఖర్చుల కోసం బంగారం తాకట్టు పెట్టేందుకు బుధవారం వారిద్దరూ పాపతో కలిసి తాండూరు పట్టణానికి వచ్చారు. పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో వారికి సంబంధించిన బంగారం తాకట్టు పెట్టి 1,30,000 తీసుకోగా లోన్ ఖర్చులు పోను 1,29,000 చేతికి అందించారు. అనంతరం సాయంత్రం పట్టణంలోని మెట్రో హోటల్లో భోజనం కూడా చేశారు. స్వగ్రామానికి బయలుదేరారు. పట్టణంలోని హెచ్వి కాంప్లెక్స్ వద్దకు రాగానే ఓ గుర్తు తెలియని వ్యక్తి వారి కారు టైర్ పంక్చర్ అయిందని తెలిపాడు. దీంతో భర్త రాజు కారు టైర్ను విడదీసి భార్య శారద, పాపను కారులోనే ఉంచి పంక్చర్ చేయించేందుకు వెళ్లాడు. అక్కడే ఉన్న కేటుగాడు కారులో ఉన్న శారదను కారుకు టైరు లేకపోవడంతో అది కింద పడుతుందని బయటకు రావాలని ఆమెను ఏమర్చాడు. దీంతో శారద పాపతో కలిసి కిందికి దిగే క్రమంలోనే కేటుగాడు కారులో ఉన్న క్యాష్ బ్యాగ్తో ఉడాయించాడు. క్షణాల్లోనే తేరుకొని ఆమె డబ్బుల బస్తాను పరిశీలించగా కనిపించలేదు. వెంటనే శారద భర్త రాజుకు విషయాన్ని తెలిపింది. రాజు కారు వద్దకు చేరుకొని పరిశీలించగా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. దీంతో పట్టణ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తల్లి వైద్యం కోసం తెచ్చిన డబ్బు దొంగ ఎత్తుకెళ్లడంతో దంపతులు ఆవేదనకు గురయ్యారు.
వచ్చి ఇక్కడ ఆపి అమ్మ కింద పడిపోతుంది, జాగ్రత్త అది వంగిపోతుంది, నువ్వు కింద పడిపోతావు పాపాన్ని తీసుకొని అన్నాడు. అంటే నేను ఇట్లా దిగి డబ్బులు కవర్ తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ నేను అట్లా నా కవర్ అట్లా తీసుకోవాలి ఆయన ఇట్లా వచ్చి అట్లే చూసినా లేదు. కవర్ కింద అంట్లోనే ఉంది. ఆగేసి ముందల నుంచి ఇట్లా ఇట్లా వచ్చి నాకు కిందికి దించి నేను అట్లా పోయినా ఇట్లకెళ్ళి అది కవర్ తీసుకొని ఎట్లా అట్లే వెళ్ళిపోయిండు. నల్ల సెట్ ఉంది, ఆయన బ్లాక్ గా ఉంటాడు. మీకేమనడం ఆయన జాగేసిందమ్మా, అది కింద పడిపోతుంది, కిందికి కింద పడిపోతావు అని చెప్పిండ్రు. పైసలు ఎన్ని ఉండమ్మా? 1,30,000 ఉండే అన్న. అన్ని కాగితం బ్యాగ్ ఎత్తుకోండి, బట్టలు ఉండే, అన్ని సామాను ఉన్నాయి, పట్ట కాగితాలు, అది గోల్డ్ పెట్టిన కవర్ ఉంది, అన్నీ ఉంది అందులోనే. గురంపూర్ తండా నది చెట్టుగూడ తండా అయితే మేము గోబరస్పేట మండల అయితే మేము బ్యాంకులో పొద్దుగాల మా అత్తమ్మ వడి హాస్పిటల్ నిమ్స్ హాస్పిటల్ వేసిన పైసలు తక్కువ అయితే మేము గోల్డ్ పెట్టి తీసుకుపోతామని మనం బ్యాంక్ ఆఫ్ బరోడా పోయినాం. అయితే పొద్దుగా 12 గంటలకు పోతే మనం ఆడ నుంచి 4 గంటలకు బయలుదేరి పాప ఆకలైంది. పాప ఏడుస్తుంది బాగా ఫుల్. పైసలు తీసుకున్నాం, 1,30,000 పైసలు ఇచ్చిండు బ్యాంకుల లోన్. అయితే మేము పాప బాగా ఏడుస్తుంది అని తిన్నామని మెట్రోలో తిన్నాం. బండి బాగానే అప్పటి బండి బాగానే ఉన్నది. అక్కడి నుంచి బయలుదేరినాం, కింది దిగినాం, డోర్ లాగేసినాం, బ్లాక్ డోర్ గుంజి చూసినాం, లేకుండే డోర్ లాగేసినాం. కింది దిగి కవర్ ఇట్లనే ఉండే. అయితే పాలు కలుపుతున్నాం. ఇంకో ఆయన వచ్చి రైట్ సైడ్ ఉంది, టైర్ పంక్చర్ అని దిగిన. అది దిగి చూసిన ఏమో లోపల ఉంది, ఎట్లా చేద్దామా, ముందుకు పోదామా, ఇంటికి పోదామా అని చూసే వరకు సరే నీ ఇన్న ఉండు, నేను టైర్ ఇస్తా, లోపల ఉండు అని నేను టైర్ ఇప్పి ఎంట పోయి చెప్పించుకో, ఇన్న పంక్చర్ షాప్ని, నువ్వైతే ఎద్దం దిప్పు, లోపలే ఉండు, కిందికి దిగదా అని ఏంటి అది సైడ్ రాళ్ళు పెట్టి పోయిన అంత లోపలనే. ఆడికి పోయి పంక్చర్ చెప్పిన పైసలు కవర్లు అయినాయి. మా పర్యాప నాకు ఫోన్ చేయదు. కంప్లైంట్ చేసిరా? చేసినాం. సైడ్లోకి వెళ్ళి మూలాలు ఉండే పంక్చర్ మధ్యలో వాళ్ళే కొట్టింది. సైడ్లోకి వెళ్ళి మూలాలు మూలాలు ఉంటే సెంటర్లో రావాలి, కానీ సైడ్లోకి వెళ్ళి మూలాలు ఉంది. అయితే వాళ్ళే చేసింది. ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ ఆయన పొద్దుగా నుంచి ఆనే ఉన్నాం. 12 గంటల నుంచి బ్యాంక్ ఆడే ఉన్నది. అది బ్యాంక్ ఆడే కూర్చున్నప్పుడు ఆడ నుంచి ఒకటేసారి బయట ఏటికి వెళ్ళాం. ఒకటేసారి పైసలు తీసుకొని మెట్రో కాల మూల పంక్చర్ ఇచ్చి పంక్చర్ అయిందని వెనకాలనే ఖాళీ తీసుకొస్తాను పోయిండు సార్. లోపల ఉండు, కిందికి దిగొద్దు, దిప్పు లోపల ఉండు కూడా కింద పడిపోతావు పాప ఉందని అట్లా కోటకి పెట్టినా నేను అవతల దిగుతావు టైర్ జరగకుండా, కింది కూడా దిగొద్దు అని చెప్పి లోపలే ఉన్నాను చెప్పి నేను టైర్ పోయినా. అంత లేడీస్ ఎప్పుడు అంటే కింద